మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారికి మంచి ఆదరణ ఉంది. ఏ కాన్స్టిట్యున్సీ తిరిగినా మేధావులు, యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడి పోయినా ఈటల రాజేందర్ గొప్ప వ్యక్తి. అంతకు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో అల్పేరుగా పోరాటం చేసి తెలంగాణ సాధించాలని ప్రతి ఒక్కరికి ఈటల నోట్ల, ప్రతి ఒక్కరి ఓటరు నోట్ల ఈటల అనే పేరు ఉన్నది. మంచి మెజార్టీతో గెలుస్తాడు. అయినా ఏ కాలనీ అయినా మంచి ఆదరణ ఉన్నది. ఎక్కడి పోయినా ఈటల రాజేందర్ గారు అత్యధిక మేరతో గెలుస్తారని మేము 7 కాన్స్టిట్యున్సీలు తిరిగినాం. ప్రతి సర్వే చేస్తే ఈటల రాజేందర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతి ఒక్కరు అంటున్నారు. సర్వేలు కూడా అట్టనే ఉన్నాయి. మేము అన్ని కాన్స్టిట్యూన్సీ సర్వే చేసినాం. ఈటల రాజేందర్ గెలుస్తారు. మోడీ గారి గురించి ఈటల రాజేందర్ గారు ఒక్కడే గొప్ప వ్యక్తి అని, పెద్ద మన భారతదేశాన్ని మోడీ గారు అయితేనే కాపాడతారని మొత్తం ఈటల గారే మోడీ గారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. ప్రజలకు కూడా మోడీ గారు హయాంలో మన భారతదేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు భావించి మోడీ గారి పాలన బాగుంటుందని, అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని కూడా అత్యధిక మేరతో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ అంటున్నారు. కరోనా టైంలో మంచి బాగా కష్టపడ్డాడు. ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ. ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ ఈటల రాజేందర్ అన్నగారిని కలవటానికి ముద్రా సంఘం, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ ముద్రా సంఘం కమిటీ వాళ్ళందరూ వచ్చి ఆయనకు ఘనంగా సన్మానించి మీకు హృదయపూర్వకంగా మేము ఖచ్చితంగా మేము తిరిగి ఆర్గనైజింగ్ చేసి సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తామని వాగ్దానం చేసినారు. ఎందుకంటే ఈ ఈటల రాజేందర్ అన్న మాకు పరిచయం లేనప్పుడు, కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది బీదర్ని ఆదుకున్నాడు. ఆ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నో విధాలు చాలా కట్టుదిట్టంగా పనిచేసిండు. అవన్నీ మేము పేపర్ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన మంచి వ్యక్తి, అన్ని విధాలా సహకరిస్తూ ప్రజలకు వెన్నంటూ ఉండి చాలా పనిచేసిండు. ఉద్యమ సమయంలో కూడా ఈయనదే రికార్డు ఉంది. ఎంత చరిత్ర తీసుకున్నా కూడా మొత్తం కష్టమైన పనులన్నీ జైల్లో ఉన్న వాళ్ళను వీళ్ళను అందరినీ ఘనంగా చూసి దగ్గర తీసుకొని ఆదరించి చేసి తిరిగిన వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న. మంచి వ్యక్తిత్వం ఉన్న ఈటల రాజేందర్ అన్నను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి గెలిపేయాలని మా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అందరం ఇప్పుడు 30 మంది వచ్చి ఆయనకు గార్లెండ్ చేసి మేము తప్పకుండా చేస్తున్నామన్న. బస్తీలో మేము ఇప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తాము. అహర్నిశలు కృషి చేసి మిమ్మల్ని గెలిపించుకోవడం మా ధ్యేయం అని చెప్పినాము. అదేవిధంగా ఆయన ఈ బీజేపీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇప్పిస్తున్నాడు. అదేవిధంగా మన పెట్రోల్ మీద ధర తక్కువ చేసిండు. గ్యాస్ సిలిండర్ మీద 100 రూపాయలు తీసేసిండు. ఆయన చేతిలో ఉన్నది ఎంబడెంబడే ప్రజలకు ఏది అనుగుణంగా ఉందో అది చేసుకుంటూనే వస్తున్నాడు. మరియు బయట దేశాలలో మంచి ఇంప్రెషన్ చేసి మన దేశాన్ని ప్రతిష్ట చాలా పెంచింది. కాబట్టి ఇక్కడ మనం చేస్తూ కోరుచున్నాం. జై మోడీ, జై కుత్బుల్లాపూర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని నియమించినందుకు చాలా జాగ్రత్తలు, అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక ఉద్యమకారుడు, శాఖ మంత్రి. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి పనులు ఎన్నో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వేరే పార్టీ నుండి పెట్టిన వాళ్ళు ఎవరికి తెలియదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరికి తెలియదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇది లేదు, అవగాహన కూడా లేదు. ఆయన చేసినటువంటి మంచి పనులు గుర్తించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి జనాలకు చాలా మంచి అవగాహనతోని వాళ్ళు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకు హాస్పిటల్ కానీ, లేదంటే వేరే ఏదైనా ఆర్థిక శాఖ కానీ, ఏ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ, అట్టిబండ్ల బండ్లోళ్ళు కానీ, పంచర్ షాప్ వాళ్ళని కానీ అడిగితే ఈటల రాజేందర్ గారు అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి చేసినటువంటి పనులు దేశవ్యాప్తంగా
అందరు గుర్తించారు. అది తెలుసు కాబట్టి బీజేపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి ఈటల రాజేందర్ గారు గెలుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాళ్ళు ఖచ్చితంగా అబ్కి బార్ 400 పార్ అనే ఏదైతే నిదానం ఉందో అది ఖచ్చితంగా అమలు అవుతుంది అని చెప్పేసి కూడా ప్రజలు సబ్కా సాత్ సబ్కా వికాస్. కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈటల రాజేందర్ అన్న గారిని కలవడం జరిగింది. కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం దాదాపు చాలామందితో మేము కలవడం జరిగింది, చాలామందితో మేము మాట్లాడడం జరిగింది. ఎవరు అడిగినా కూడా రాజేందర్ అన్నను గెలిపించుకోవడమే మన బాధ్యత అని వాళ్ళు చెప్పడం. ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి మోడీ మరియు రాజేందర్ అన్న ఈ బీజేపీ కేంద్రంలో ఉండడమే మాకు కరెక్ట్ అని అందరూ భావిస్తూ ఈరోజు రాజేందర్ అన్నను కలవడానికి కుత్బుల్లాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అందరూ పెద్దలు గౌరవనీయులందరూ కూడా అధ్యక్షులు మరియు అందరూ కూడా ఈరోజు రాజేందర్ అన్నను కలిసి పూర్తి మద్దతు మీకు ఉంది. గల్లీ గల్లీ వాడవాడ మాకు తెలిసిన ప్రాంతాల్లో అందరికీ కూడా మేము సంప్రదించి రాజేందర్ను గెలిపించడంలో మా బాధ్యత పూర్తిగా మేము ఉంటామని పూర్తి మద్దతు తెలిపి ఈరోజు రాజేందర్కు బలాన్ని చేకూర్చడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది బీజేపీ మోడీ హవా కొనసాగుతున్న ఈ వేళ కంపల్సరిగా రాజేందర్ అన్న దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఎవరికి అడిగినా కూడా పబ్లిక్ టాక్ ఒపీనియన్స్ తీసుకుంటే పబ్లిక్ టాక్ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది. ఇక ఇతర పార్టీల నేతలు ఎవరన్నది కూడా కొందరికి తెలియని పరిస్థితి కూడా మేము అబ్జర్వ్ చేశాం. ఏది ఏమైనా కూడా ఈరోజు రాజేందర్ అన్న విజయమైన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మేము తెలుస్తూ జై భారత్ మాతాకి జై. జై భారత్.